మరి ఈరోజు 7వ రోజు సజ్జన సంగతిలో భాగంగా మన పిరమిడ్ మాస్టర్, గ్రేట్ మాస్టర్ దీప్తి ఫ్రమ్ తూర్పుగోదావరి జిల్లా గొల్లలమావిడ గట్టిగా చప్పట్లతో మనం ఆహ్వానిద్దాం. ప్రహ్లాదుడు అది చిన్న వయసులోనే సత్యాన్ని తెలుసుకొని ఆయన విష్ణుమూర్తిని అంటే శ్రీమన్నారాయణనే ఆయన ప్రసన్నం గావించుకున్నాడు కదా, తెలుసు కదా. ఎవరైనా ప్రహ్లాదుడు చిన్న వయసులో, అతి చిన్న వయసులో. మన భారతదేశంలో ఎంతోమంది గొప్ప గొప్ప మహనీయులు జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి వయసుతో సంబంధం లేదండి. అతి చిన్న వయసులోనే ఎంతోమంది ప్రహ్లాదుడు, భక్త మార్కండేయ, అష్టావక్రుడు వీళ్ళందరూ కూడా అతి చిన్న వయసులోనే ఆత్మ విజ్ఞానాన్ని పొంది తమ జీవితాల్ని చక్కగా వికసింపజేసుకొని ప్రపంచానికి ఎంతో వెలుగుని నింపి వెళ్ళిన వాళ్ళందరూ కూడా. మరి అందులో భాగంగా ఈరోజు మన పిరమిడ్ సొసైటీలో మన దీప్తి అతి చిన్న వయసు నుంచి ఈస్ట్ గోదావరి నేనుండే ఏరియాలో ఉంటారు గొల్లలమావిడ, చిన్న వయసులోనే మాతో పాటు అహింస ధర్మ ప్రచారంలో తను పాల్గొని తను కూడా అప్పుడు ఆ చిన్న వయసులోనే తను తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతూ మాతో పాటు ఎంతో తిరిగి ఇవాళ ఎంతోమంది కాలేజీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి కూడా ఎంతోమందికి తన విజ్ఞానాన్ని అందించి చిన్న వయసులో ధ్యానం నేర్చుకొని తన జ్ఞానిగా ధర్మాన్ని అందరికీ తెలియజేస్తూ, మరీ అతి ముఖ్యంగా ఒక 5 సంవత్సరాల నుంచి ఈ బెనారస్ యూనివర్సిటీలో ఈ అమ్మాయి చదువుకున్నది, కాశీలో. చెప్పకూడదు ఈ అమ్మాయికి. కనుక ఈ కాశీ పరిసరాల గురించి, కాశీ గురించి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మన దీప్తికి. మరి ఈ కాశీ మోక్ష మార్గ యజ్ఞంలో తమ యొక్క అనుభూతుల్ని, అనుభవాల్ని మనం విందాం మాస్టర్స్. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారి సందేశాన్ని కొనసాగించాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. సో ముందుగా మన అందరి స్నేహితుడైనటువంటి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మవందనాలు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మవందనాలు. సో చెప్పారు కదా, నా పేరు దీప్తి అండి. నేను ఇక్కడ 2019 to 23 బీటెక్ గ్రాడ్యుయేట్ని ఐఐటి బిహెచ్యు నుండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఎంటెక్ చేస్తున్నాను మైనింగ్ ఫీల్డ్లో. సో మనమందరం అనుకుంటాం లైఫ్లో ఏదో ఒక ఫ్లోలో నడుస్తుంది అంటే మనకొక మెటీరియలిస్టిక్ పర్పస్, మెటీరియలిస్టిక్ గోల్స్ ఉంటాయి. అంటే ప్రాపంచిక గమ్యాలు, బీటెక్ చేయాలి, ఎంటెక్ చేయాలి, లేకపోతే జాబ్ చేయాలి, లేదా ఈ గవర్నమెంట్ జాబ్. సో ఇట్లా మనం చిన్నప్పటి నుంచి మన లైఫ్ కావచ్చు లేదా మన పిల్లల జీవితాల్ని కానీ ఒక పుట్టగానే ప్లాన్ చేస్తాం. అవును కదండి, ఇంజనీర్ పుట్టాడు, డాక్టర్ పుట్టాడు. కానీ నేను ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లికి కృతజ్ఞతలు చెప్పాలి. నన్ను ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి చిన్న వయసులోనే తీసుకొచ్చారు. అందుకే ముందుగా ఇంటి ఇల్లాలు ధ్యానం చేయాలి, ఒక గృహిణి ధ్యానం చేయాలి. ఒక గృహిణి ధ్యానంలోకి వస్తే కుటుంబం అంతా ఆనందమయం అవుతుంది. సో దానికి మా కుటుంబం ఒక ఎగ్జాంపుల్. సో నా 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అమ్మ ధ్యానంలోకి వచ్చారు. సో నేను 2007 నుండి ధ్యానం చేస్తున్నాను. సో నాకు ఏంటి అంటే అమ్మకి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం ఉండడం వల్ల నువ్వు ఇది అవ్వాలి, అది అవ్వాలి. నాకు ఎప్పుడు ఒక ఆధ్యాత్మిక పర్పస్తో పాటుగా నన్ను ఆవిడ పెంచారు. సో లైఫ్లో ఓన్లీ మెటలిస్టిక్ గోల్స్ కాదు, ఈ ప్రాపంచిక గమ్యాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక గమ్యం ఒకటి ఉంటుంది, మన జీవిత గమ్యం ఒకటి ఉంటుంది. అది ఏంటో కూడా తెలుసుకోవాలి. సో అలా చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను, ధ్యాన ప్రచారం చేస్తున్నాను, అంతా బాగా జరుగుతుంది. అయితే ఇక్కడికి రావడం అనేది నా ఐఐటి అనేది కొంచెం టఫ్ కోర్స్ ఉంటుంది. సో అది జేఈ మెయిన్స్ అడ్వాన్స్ క్రాక్ చేయాలి, హైలీ కాంపిటేటివ్. అయితే అందరూ హ్యాపీ అయ్యారు అనమాట, ఐఐటి వచ్చింది అమ్మాయికి అని. కానీ మా పేరెంట్స్, మా ఫ్యామిలీ కాశీలో వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఈ కాశీ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అనేది తెలుసు. సో ఇక్కడికి వెళ్తుంది అంటే ఈమెకి ఆధ్యాత్మిక పరంగా ఏదో పర్పస్ ఉంది ఇక్కడ.
సో ఆ పర్పస్ నాకు ఆ కౌన్సిలింగ్లో కూడా ఎలా అంటే లాస్ట్ నాకు అప్పటి వరకు ధన్బాద్ ఉంది, జార్ఖండ్లో వచ్చింది నాకు ముందు. సో లాస్ట్ ఫైనల్ దాంట్లో ఎక్దమ్ ఉల్టా అయిపోయింది, అంటే రివర్స్ అయ్యింది. ఫైనల్ నాకు ఐఐటి వారణాసి కన్ఫర్మ్ అయిపోయింది. కాశీలో నాకు ఐఐటి ఉందన్న విషయం కూడా తెలియదు. సో ఇక్కడికి నేను రాలేదు, రప్పించుకోబడ్డాను అనేటువంటి విషయం నాకు అర్థమైంది. సో ఇక్కడికి కాశీ గురించి మీరు కాశీ వచ్చే ముందు మీకు చెప్తారు, అంటే మీకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉంటాయి. లగేజ్ ఇట్లా పెట్టుకోండి, స్వెటర్స్ పెట్టుకోండి, ఈ సో అండ్ సో తెచ్చుకోండి. ఇన్స్ట్రక్షన్స్లో చెప్పాల్సింది ఏంటి అంటే, కాశీ వచ్చేటప్పుడు ఈ మీ అవసరాలు ఏవైతే ఉంటాయో వాటితో పాటుగా అత్యవసరమైనటువంటి ఇంకొకటి క్యారీ చేయాలి. అదేంటో తెలుసా? ఎస్, అవేర్నెస్, ఎరుకని క్యారీ చేయాలి. ఎరుక ఎంత ముఖ్యమో అంటే కాశీలో మనం నేర్చుకునేటువంటి 3 పాఠాలు ఏంటి అంటే, ఒకటి నాది నేను అనేది వదిలేయాలి. ఆ తర్వాత మరణం ఎంత మధురంగా ఉంటుంది, మరణాన్ని కూడా ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనేది కాశీ నేర్పిస్తుంది. అండ్ మూడవది, ఇది చాలా తక్కువ మందికి తెలుసు, కాశీ అమరత్వాన్ని నేర్పిస్తుంది, చిరంజీవత్వాన్ని నేర్పిస్తుంది. సో నేను కాశీ వచ్చిన తర్వాత నాకు హనుమంతుల వారు పరిచయం అయ్యారు. నేను అప్పటి వరకు ఓకే, కాశీ అంటే అక్కడ జ్యోతిర్లింగం ఉంది, చాలా పవర్ఫుల్, మణికర్ణిక ఘాట్ ఇవన్నీ నాకు తెలుసు. కానీ అమరత్వం నేను కాశీ వచ్చి నేర్చుకున్నాను. సో నేను చెప్పిన 3 పాయింట్లు, ఒకటి నాది నేను అనేది అది ఉండదు. ఆ చిత్తాభస్మాన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది మనకి, నాది నేను అనేది వెళ్ళిపోతుంది. అయితే ఎరుక ఎందుకు అన్నాను అంటే, సో ఇవన్నీ కనెక్షన్స్ ఎలా ఏర్పడతాయి అనేది నేను ఈరోజు చెప్తానన్నమాట. ఇప్పుడు మనం అంటారు కదా, 9 రోజులు కాశీలో నిద్ర చేస్తే మోక్షం వస్తుంది అంటే ఎంత పవర్ఫుల్ ప్లేస్ ఇది. అలాంటిది నన్ను 5 సంవత్సరాలుగా మహాశివుడు ఇక్కడ పెట్టుకున్నాడు అంటే నా డిజైన్లో ఎంత పెద్ద పర్పస్ రాసి ఉంటాడు అని నేను అనుకుంటూ ఉన్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అమరత్వం పరిచయం అయిందని చెప్పాను. అంటే ఇమ్మోర్టల్ టాక్స్ బుక్ ఒకటి నా దగ్గరకు వచ్చింది కాశీ వచ్చిన తర్వాతే. దాని మీద నేను చదువుతున్నప్పుడు చాలా కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత దాని మీద నార్మల్గా మన అన్నపూర్ణ గారు రాజమండ్రి జూమ్ క్లాస్ పెట్టారు, 108 రోజులు సంకల్ప ధ్యానం వశిష్ఠ గౌతమి పిరమిడ్ కోసం. అందులో నేను జూమ్ క్లాసెస్ తీసుకున్నాను దీని మీద. సో ఆ తర్వాత ఒకసారి పత్రి సార్ దగ్గరికి మేడం వెళ్ళినప్పుడు, ఇలా జరుగుతున్నాయి సార్ సంకల్ప ధ్యానం, ఇప్పుడు ఒక అమ్మాయి చెప్తుంది అనగానే, సార్ ఎవరా అమ్మాయి, వెంటనే ఫోన్ చేయి నేను మాట్లాడాలి అని అన్నారు. సో పత్రి సార్ నుండి కాల్ వచ్చింది. మా సార్ వెంటనే కాల్ ఎత్తి, సో హ్యాపీ బాబా, దిస్ బుక్ హ్యాస్ ద హైయెస్ట్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్ అన్నారు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఈ పుస్తకంలో ఉంది అని చెప్పారు. సో ఆ తర్వాత నాకు ఆ సార్తో మాట్లాడుతున్నాను. గురువుతో ఉన్నప్పుడు ఒక విషయం ఏంటి అంటే, మనం ఆ ఎంటీ స్టేట్ని ఫీల్ అవుతాం, గమనించారో లేదో, ఒక తెలియనటువంటి ఎరుక స్థితి అది వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా. అట్లా సో సార్తో మాట్లాడుతున్నప్పుడు తెలియకుండా నాకు ఒక మెసేజ్ వచ్చింది, సార్ ఇది. సో నేను వెంటనే వితౌట్ ఫిల్టర్స్ చెప్పేశాను, సార్ నేను ఇది పిఎంసీలో చేయాలనుకుంటున్నాను అని చెప్పి. అండ్ సార్, యూ హ్యావ్ టు డూ బాబా, చేయాలి నువ్వు, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఐఎమ్ సో హ్యాపీ, సో గ్లాడ్ అని చెప్పి పత్రి సార్ అన్నారు. ఇది 2022లో జరిగింది. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది, నేను ఇంటి దగ్గర ఉన్నాను. తర్వాత బ్యాక్ టు కాలేజ్ వచ్చాను. అయితే బుక్ చదువుతున్నాను, కానీ పిఎంసి ఇది నాకు డ్రీమ్ సిరీస్ అనమాట. పిఎంసిలో నేను ఇమ్మోర్టల్ టాక్స్ మీద చేయాలి అనుకున్నది. సో 1 year అయింది. తర్వాత కన్వొకేషన్కి వచ్చాను. అయితే ఈసారి డిసైడ్ అయ్యాను, కాశీలో ఉంటున్నాను, ఇంకా ఎందుకు దీని మీద ఇంత. నేను ఆ బుక్ని చాలాసార్లు చదివాను,
ఇంకా ఎందుకు చెప్పలేదు, ఎందుకు నాకు అవ్వట్లేదు? బికాస్ మనం ఎంత ప్లాన్ చేసినా పైవాటి ప్లాన్ వేరే ఉంటుంది. సో ఫ్లోలో వెళ్ళిపోవాలి ఎప్పుడు లైఫ్తో. అది నేను బాగా నేర్చుకున్నాను. అయితే సో కన్వకేషన్కి వచ్చినప్పుడు, ఇప్పుడు నేను చెప్పాను కదా, కాశీ వచ్చినప్పుడు అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి, మనం క్యారీ చేయాల్సింది ఏంటి అంటే అవేర్నెస్, ఎరుక. సో నేను అప్పుడు ఏం చేశానంటే పూర్తిగా ఈ ఇన్ని ఇయర్స్ నేర్చుకున్నాను, కానీ ఆ కన్వకేషన్ టైంలో పూర్తిగా ఒక ఫ్లోలో, అంటే గాలి ఎంత సహజంగా ప్రవహిస్తుంది, ఒక నది ఎంత సహజంగా ప్రవహిస్తుంది, అంతే సహజంగా ఎటువంటి ఆలోచన లేకుండా నన్ను నేను కాశీ నగర వీధుల్లో ఇలా ప్రవేశించాను అనమాట. సో తిరుగుతూ ఉన్నాను. లహరి మహాశైల ఆశ్రమానికి మీరందరూ వెళ్తారు. ఓకే. సో ఇక్కడ లహరి మహాశైలు ఇక్కడే పుట్టారు. ఆయన ఇల్లు ఉంటుంది, అక్కడి నుంచి ముందుకు వెళ్తే ఆశ్రమం ఉంటుంది. సో లహరి మహాశైల ఆశ్రమం ఎదురుగా కూర్చొని నేను అమ్మ ధ్యానం చేస్తున్నాం. సో అక్కడికి అనుకోకుండా ఒక వ్యక్తి వచ్చారనమాట. అప్పటికే నేను 3-4 రోజుల నుంచి కాశీలో మొత్తం ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళి తిరుగుతున్నాం. అంటే కంప్లీట్ ఎంటీ మైండ్తో, ఎటువంటి ప్లానింగ్, ఎటువంటి ఆలోచనలు, ఇది చేయాలి అది చేయాలి ఇట్లేం కాదు. జస్ట్ కాశీతో అనుసంధానం అయ్యాం, ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే. సో అక్కడ ధ్యానం చేస్తున్నాం లహరి మహాశైలి ఇంటి ఎదురుగా. ధ్యానం చేస్తుంటే ఒక ముసలాయన వచ్చారు. ఒక 75 నుంచి 80 ఏళ్ళ వయసు, అంతకు మించే ఉంటుంది. సో ఆయన వచ్చారు, పక్కన కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటూ దీనిని ధ్యానంలోంచి లేచి చూసేసరికి ఆయన ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు నాతో. కొంతసేపు ఎవరు నువ్వు, ఎక్కడ చదువుతున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ అడిగారు. అన్నీ అడిగిన తర్వాత కొన్ని పాయింట్స్ చెప్పారనమాట. నాకు కొన్ని విషయాలు చెప్పారు. అవి నేను నోట్ డౌన్ చేశాను, అందుకే బుక్ తీసుకొచ్చాను. సో ఇది సెప్టెంబర్ 29, 2023లో జరిగింది. సో నాకు రాసే అలవాటు ఉంది. సో నోట్ డౌన్ చేశాను అనమాట. అవి ఏంటి అంటే ఆయన ఇచ్చిన అడ్వైజెస్ నాకు హిందీలో చెప్పారు. खूब पढ़ो बेटा, खूब पढ़ो, खूब जानकारी पाओ दुनिया की, इतना पढ़ो कि तू इस दुनिया की कहीं पे जाओ अकेले खड़ सकते हैं అన్నారు. అంటే చాలా చదువు అంటే ఇక్కడ ఎంటెక్ చేయాలి, మాస్టర్స్ చేయాలి, డిగ్రీలు సంపాదించాలి కాదు. ఇంత జ్ఞానాన్ని సంపాదించు, చాలా జ్ఞానాన్ని సంపాదించు. ఎంత అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఒక్కరిదానివి నిలబడగలగాలి, అంత జ్ఞానం సంపాదించు అని చెప్పారు. అండ్ రెండవది, ఖబర్దార్ బేటా దునియా కభీ కభీ దుష్మన్ భీ బనేగా అన్నారు. అంటే జాగ్రత్తగా ఉండు, సావధాన్ రహో అంటారు కదా, చాలా అప్రమత్తంగా ఉండు అని చెప్పి ఒకటి అన్నారు. ఆ తర్వాత తాకత్ కమావు, జ్ఞాన్కి తాకత్ కమావు అన్నారు. తాకత్ అంటే స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ని సంపాదించు. ఎలాంటి స్ట్రెంగ్త్ అంటే జ్ఞానం యొక్క. ఇంకొక పాయింట్ ఏం చెప్పారు అంటే గరీబ్ रहने से कुछ नहीं बदलेगा बेटा, తాకత్ కమావ్, ధ్యాన్ కమావ్, ఇవే చెప్పారనమాట. అంటే మనం పుట్టినప్పుడు మనకి జ్ఞానం లేకపోయినా మనం చనిపోయే లోపు జ్ఞానాన్ని సంపాదించాలి. అది పోవర్టీ అంటే పేదరికం. ఎస్, రైట్, థ్యాంక్ యూ. సో పేదరికంతో ఏది అవ్వదు, ప్రపంచం మారదు. జ్ఞానం అనేటువంటి ఆస్తిని సంపాదించు అని చెప్పారు. ఆ తర్వాత హనుమాన్ చాలీసా చెయ్యి అని చెప్పారు. సో ఇలా అయితే ఆయన మన గురువుతో ఉన్నప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో, పత్రి సార్తో ఉన్నప్పుడు ఒక తెలియని ఎంటీ స్టేట్ అవేర్నెస్, ఆయన ఆరోలోకి వెళ్ళగానే మొత్తం ఏముండదన్నమాట, ఒక తెలియనటువంటి శూన్య స్థితిని అనుభూతి చెందుతాం. సో అలాంటి శూన్య స్థితి ఈ వ్యక్తి పక్కన కూర్చొని మాట్లాడినంతసేపు నేను అనుభూతి చెందుతున్నాను. నాలో తెలియనటువంటి ఒక ఆనందం అనేది వచ్చేసింది ఆయన కళ్ళల్లోకి చూసి మాట్లాడుతుంటే. సో ఈయన ఎవరు అనేటువంటి ఒక లాజికల్ క్వశ్చన్ వచ్చింది. కానీ
యాజ్ ఐ సెడ్, నేను ఎంటీ స్టేట్తో ఉండాలి అని డిసైడ్ అయ్యి వెళ్ళాను అప్పుడు కాశీ కన్వకేషన్ టైంలో. సో లేదు, క్వశ్చన్ లాజిక్ బ్రెయిన్ని తీసుకురాకూడదు. ఇంకొకటి, పుస్తకంలో ఒక చోట ఉంటుంది ఇమ్మోర్టల్ టాక్స్ బుక్లో, అదేమంటే ఆ పుస్తకం రాసినటువంటి రచయిత ఎవరైతే ఉన్నారో ఆయనకి మొదటిసారి హనుమంతుల వారి దర్శనం అయినప్పుడు ఆయన ఇలానే మధ్యలో లాజిక్ మైండ్ తీసుకొస్తారు, ఆయన కనిపించరు అనమాట. సో నేను పుస్తకం చాలాసార్లు చదివాను కదా, నాకు ఈ లెసన్ నేర్చుకున్నాను, నో లాజిక్ మైండ్. సో ఏదైతే అనుభూతి నేను చెందుతున్నానో ఆ అనుభూతిలో ఉండాలి అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను అనమాట. అక్కడ ఆయన కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతున్నాను, నాకు తెలియనటువంటి ఆనందం కలుగుతుంది లోపల నుంచి. సో ఆ తర్వాత ఆయన చెప్పారు హనుమాన్ చాలీసా చెయ్యి అని చెప్పారు. తర్వాత ఆయన పుస్తకం చదువుతున్నారు, కళ్ళజోడు పెట్టుకోలేదు, చాలా ముసలి వ్యక్తి, ఇంత 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 లావు పుస్తకం ఉంది, ఏం చదువుతున్నారు ఈయన ఈ వయసులో అని చూస్తే, నిన్న హనుమంతరావు గారు చెప్పారు చూసారా, రామచరిత మానస్, తులసీదాసు రచించినటువంటి రామచరిత మానస పుస్తకాన్ని చదువుతున్నారు ఆయన. సో ఆ తర్వాత నేను అది పుస్తకం చూశాను. ఆయన, మేము వెళ్తున్నాము, ఆయన వెళ్ళారు, తిరిగి చూస్తే ఆయన కనిపించలేదు. సో అర్థమైంది నాకు, ఓకే హనుమంతుల వారు దర్శనం అయ్యింది నాకు అని చెప్పి నాకు. కానీ మనకి డౌట్స్ ఉంటాయి కదా, నిజంగా హనుమంతుల వారేనా లేకపోతే దూతని పంపించుంటారేమోలే. సో కానీ నాకు అందాల్సినటువంటి మెసేజ్ అయితే అందింది. అయితే ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఒక వీడియో చూస్తున్నా ర్యాండమ్గా, చాలా ర్యాండమ్గా. పిఎంసిలో నందా గారిది హిమాలయ రహస్యాల వీడియో ఒకటి ఉంటుంది. అందులో అది చూస్తుంటే నందా సార్ ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు. నందాదేవి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక ముసలాయన కూర్చున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన మాట్లాడారు. ఆయన కళ్ళు కోతి కళ్ళులాగా ఉన్నాయి, చాలా ముసలతను, ఇంత చలిలో ఏం వేసుకోకుండా ఏదో పుస్తకం చదువుతున్నారు. ఈయన ఇంత చలిలో ఐఏఎస్ ప్రిపేర్ అయినట్టు ఏం చదువుతున్నారు అని చెప్పి వంగి చూస్తే అది కూడా తులసీదాస్ గారు రచించినటువంటి రామచరిత మానస్. సో అప్పుడు ఆ నందా సార్కి ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యిందో అదే ఎక్స్పీరియన్స్ సేమ్ నాకు కాశీలో జరిగింది. సో అవేర్నెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అవేర్నెస్తో మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు నాది నేను వచ్చాను ఇదంతా వదిలేసి ఒక్కసారి కాశీతో అనుసంధానం అవ్వండి. కాశీ యొక్క అద్భుతాలు మీ కళ్ళెదురుకొస్తాయి. సో ఇది నేను నా అనుభవం ద్వారా చెప్పగలను. సో ఆ తర్వాత నేను 41 days మండలా చేశాను. హనుమాన్ చాలీసా 3 months చేశాను, లైక్ 3 months 3 సార్లు మండలా చేశాను ఎవ్రీడే. అది చేసిన తర్వాత నేను క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఇన్నర్ చైల్డ్ చేశాను. సో నాది అక్టోబర్లో ఇక్కడ కన్వకేషన్ అయితే తర్వాత ఫైనలీ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఏప్రిల్లో నాది ఇన్నర్ చైల్డ్ అయ్యింది. సో అది ఇన్ని ఇయర్స్గా నేను ట్రై చేస్తున్నాను, అంటే 2 ఏళ్ళుగా నేను పిఎంసీలో ఇవ్వాలి అనుకుంటున్నాను, అవ్వట్లేదు. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఇన్నర్ చైల్డ్ ఆల్మోస్ట్ అవుతూ వచ్చింది, నాకు ఆల్మోస్ట్ 2 daysలో అయిపోతుంది అనగా ఆనంద్ గారు వచ్చారు అక్కడికి. ఇలా వచ్చారు, ఆనంద్ గారితో అన్నయ్య చేయాలి ఇది అని అన్నాను. ఇక్కడ ఎప్పుడు అయిపోతుంది చెప్పు, డైరెక్ట్ కడతాలు వెళ్ళు, స్టూడియో ఉంది అక్కడ, కెమెరామ్యాన్ పంపిస్తాను చేసే అంటే ఇట్లా జస్ట్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో ఇన్ని సంవత్సరాలుగా నేను అనుకుంటుంది వెంటనే అయిపోయింది అనమాట. సో మనం ఏదైతే ఆ పర్పస్ ఎంచుకొని వస్తామో దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. నేను ఐఐటి చదవడానికి ఇక్కడికి వచ్చాను అని అందరూ అనుకుంటారు, కానీ దాని వెనకాల నా జీవిత ఆధ్యాత్మిక లక్ష్యం ఒకటి ఉంది, అది ఎంచుకొని నేను ఇక్కడికి వచ్చాను. దానికి నన్ను పూర్తిగా సంసిద్ధం చేశారు ఇక్కడ అనేటువంటి విషయం నాకు అర్థమైందన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ కిరణ్ సార్ ఉన్నారు, ఈజ్ ఎ వెరీ గ్రేట్ మాస్టర్. ఐ డోంట్ వాంట్ టేక్ సో మచ్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మర్చిపోకండి, ఎరుకుతూ ఉండండి. థ్యాంక్ యూ. ఒకసారి దీప్తి గారు గట్టిగా తబళ్ళు కొట్టుకుందాం. ఎంతో అద్భుతంగా మరి ఆవిడ చాలా షార్ట్గా ఎంతో అద్భుతంగా ఎన్నో విషయాలను మనందరికీ తెలిపారు.